క్రికెట్లో చిన్న తప్పిదం మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేస్తుంది. ముఖ్యంగా ఫీల్డింగ్లో కొన్ని మిస్టేక్స్కు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి రావచ్చు. ప్రస్తుతం ఇంగ్లాండ్తో చివరి టెస్ట్లో సిరాజ్ చేసిన తప్పిదం భారత్ను ఒక దశలో ఓటమి ముంగిటి నిలబెట్టింది. కానీ ఆ ఫీల్డింగ్ తప్పిదాన్ని తన బౌలింగ్ ప్రతిభతో వెనక్కి నెట్టిన సిరాజ్ 5 వికెట్లు పడగొట్టి భారత్ను గెలిపించాడు. నిజానికి 4వ రోజే భారత్ విజయం సాధిస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ సిరాజ్ చేసిన తప్పిదంతో బ్రూక్ సెంచరీ బాధేశాడు. సిరాజ్ ఫీల్డింగ్లో చేసిన తప్పిదం టీమిండియాను కష్టాల్లోకి నెట్టింది. 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బ్రూక్ ఇచ్చిన క్యాచ్ను అందుకున్న సిరాజ్ సమన్వయం కోల్పోయి బౌండరీ లైన్ తొక్కాడు. ఈ అవకాశంతో చెలరేగిన బ్రూక్ టీమిండియాను శతక్కొట్టాడు. 3 పేసర్లతోనే బరిలోకి దిగడం కూడా టీమిండియాకు నష్టం చేసింది. ఈ క్యాచ్ విషయంలో సిరాజ్ తప్పు చేయకుంటే భారత్ నిన్ననే గెలిచేదని కామెంట్లు వినిపించాయి. పైగా కోచ్ గంభీర్తో పాటు పలువురు మాజీ ఆటగాళ్లు, అభిమానులు సిరాజ్పై ఫైర్ అయ్యారు. క్యాచ్ అందుకునే క్రమంలో పూర్తి అలర్ట్గా లేడంటూ విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలకు 5వ రోజు తన బౌలింగ్తోనే అతను చెక్ పెట్టాడు. ఆరంభంలోనే కీలకమైన వికెట్ కీపర్ జేమీ స్మిత్ను అవుట్ చేశాడు. తర్వాత ఓవర్టర్న్ కూడా పెవిలియన్కి పంపించాడు. మధ్యలో ఒక సిక్సర్ ఇచ్చినప్పటికీ చివరి వికెట్ తీసి జట్టును గెలిపించాడు. తాను చేసిన మిస్టేక్ను 5 వికెట్లు తీసి కవర్ చేసుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే విలన్ అవుతాడనుకున్న ఈ హైదరాబాదీ పేసర్ చివరికి అదిరిపోయే బౌలింగ్తో హీరోగా మారిపోయాడు. ఈ సిరీస్లో బుమ్రా కంటే మెరుగ్గా రాణించిన సిరాజ్ 5 టెస్టుల్లో 23 వికెట్లు పడగొట్టి టాప్ ప్లేస్లో నిలిచాడు.